హాయ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖితానంద్ అఫీషియల్. ఈరోజు మేము ఫ్యామిలీతో ఎగ్జిబిషన్కి వచ్చాం. చాలా రోజుల తర్వాత అవుటింగ్కి వెళ్ళడం జరిగింది. సో సూపర్ ఎక్సైటెడ్. లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. లెట్స్ గో. ఎగ్జిబిషన్ బయట నుంచి చూస్తే లైట్స్, డెకరేషన్, ఇంకా కలర్ఫుల్ బ్యానర్స్ చాలా బాగుంది. చూడడానికి చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. లోపలికి ఎంటర్ కాగానే పెద్ద పెద్ద లయన్, టైగర్ బొమ్మలు పెట్టారు. చిన్నపిల్లలు వాటిపై కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారు. కానీ మా క్యాండీ పాప మాత్రం మస్తు భయపడుతుంది. అటు నుండి లోపలికి వెళ్తే చూస్తున్నారు కదా, కాశ్మీర్ థీమ్లో డెకరేట్ చేశారు. థర్మాకోల్, ఇంకా కాటన్తో స్నో ఎఫెక్ట్, ఇంకా చిన్న చిన్న వుడెన్ హార్ట్స్ అన్నీ కూడా రియలిస్టిక్గా బాగున్నాయి. ఇక్కడ మకావ్ బర్డ్ కూడా ఉంది కేజ్లో. చాలా కలర్ఫుల్గా ఉంది. పక్కనే ఆరెంజ్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి. క్యూట్గా ఉన్నాయి. అస్సలు అల్లరి వేస్తలేవు. మకావ్ మాత్రం ఎప్పుడెప్పుడు ఆ కేజ్ నుంచి బయటకు వచ్చి ఎగిరిపోదామా అన్నట్టు వేస్తుంది. చిన్నపిల్లలు ఈ బర్డ్స్ చూడగానే ఎక్సైట్ అయిపోయి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్తున్నారు. కానీ దాని నేల్స్ చూస్తున్నారు కదా, చాలా షార్ప్ ఉన్నాయి. అనుకోకుండా గీరుకుంటే ఇంకా అంతే. ఇక్కడ మెర్మైడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరం. అటు సైడ్ నుంచి అందరికీ హాయ్ అని చెప్తూ మా సైడ్ కూడా వచ్చింది. మాకు కూడా హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి టింగ్ మని పైకి వెళ్ళిపోయింది. మేబీ బ్రీతింగ్ తీసుకోవడానికి అయి ఉండొచ్చు. పాపం మామయ్య కూడా మనిషే కదా ఫ్రెండ్స్. చాలా సేపు వెయిట్ చేసినాం మళ్ళీ వస్తుందేమో అని, కానీ రాలే. లోపల చాలా స్టాల్స్ ఉన్నాయి. క్లాత్స్, యాక్సెసరీస్, ఇంకా టాయ్స్. మీరు ఎవరైనా వెళ్తే స్టాల్స్ చూస్తూ నడవకండి. కింద ఫ్లోర్ అంతా కూడా ఎత్తులు తగ్గులు ఉంది, కింద పడిపోతారు. టన్నులు పడతాయి. Promotion. ఇక్కడ మేము హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఏది బాగుంది ఏం తీసుకోవాలని చూస్తున్నాం. క్యాండీ కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ తనకేవో క్లిప్స్ కావాలంట. చిన్నగా లిల్లీపుట్ లాగా ఉంటుండే, సెలెక్ట్ చేసుకునేంత పెద్దగా అయిపోయింది క్యాండీ పాప. ఇప్పుడు మేము ఎగ్జిబిషన్లో గేమ్స్ సెక్షన్కి అయితే వచ్చినాం. అక్కడ ఒక 4 to 5 గేమ్స్ ఉండే. బెలూన్ షూటింగ్ గేమ్ అని, రింగ్ గేమ్, ఇంకా కొన్ని వస్తువులు ముందు పెట్టి ఒక రింగ్ ఇస్తారు. ఆ వస్తువుల పైన ఆ రింగ్ వేయాలి. ఏ దానిపైన పడితే ఆ వస్తువు మనకి ఇచ్చేసారు అనమాట. ఫస్ట్ అటెంప్ట్ లోనే 2 గ్లాసులు ఉండేటట్టు కొట్టిండు మదన్న. నెక్స్ట్ చూడండి ఎట్లా కొడతాడో. 1 hour later. కానీ థర్డ్ టైం కొట్టినప్పుడు అన్ని గ్లాసెస్ పడిపోయినాయి. ఒకటే ఒక గ్లాస్ ఉండే, అది కూడా పడిపోయింటే మాకు ఏదో ఒక పిచ్చి గిఫ్ట్ వస్తుండే. లాస్ట్ లో ఈ గేమ్ ఆడాం. ఈ గేమ్ లోనే మాకు చిన్న గిఫ్ట్ వచ్చింది. నేను ఎక్కను రా, చూస్తా. ఏమన్నా అయితే మాకు అందరూ
ఇంతే ఫ్రెండ్స్, ఇవాల్టి మా వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.